హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న బైబిల్ స్టోరీ మనం తెలుసుకుందాం. స్టోరీ నేమ్ వచ్చేసి ఆరాధన. అయితే విక్టర్ అనే వ్యక్తి ఉన్నాడు. విక్టర్కి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడు యేసు ప్రభుతో పరలోకముకు వెళ్ళాడు. యేసు ప్రభు విక్టర్ చేతిని పట్టుకొని పరలోకమంతా చూపిస్తున్నాడు. పరలోకము నుండి భూమిని చూడాలని విక్టర్ ఆయనను కోరాడు. ఆ రోజు ఆదివారం కనుక ప్రజలందరూ ప్రభువుని ఆరాధించుటకు చర్చికి వెళ్తున్నారు. పరలోకము నుండి విక్టర్ యేసుప్రభుతో కలిసి చూచుచుండగా ఒక చర్చికి అనేక మంది వెళ్ళుట కనబడుతున్నది. ఆరాధన ప్రారంభమైనది. తర్వాత క్వైర్ వారు పాటలు పాట ప్రారంభించారు. ఆర్గన్ వాయించే వ్యక్తి వాయిస్తున్నాడు, కానీ ఆ శబ్దం ఏమీ విక్టర్కు వినబడలేదు. క్వాయర్లోని స్త్రీ పురుషులందరూ పాటలు పాడుచున్నారు. వారు నోరు కదలచటం విక్టర్కు కనబడుతుంది, కానీ ఒక్క మాట కూడా అతనికి వినబడలేదు. తర్వాత అందరూ లేచి చేతులు పైకెత్తి నోరు తెరిచి ఏదో మాట్లాడుచున్నారు, కానీ విక్టర్కు ఒక్క మాట కూడా వినబడలేదు. తర్వాత ప్రజలందరూ బైబిల్ తీసి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుచున్నారు. వారు చదవడం అతనికి కనబడుచున్నది, కానీ ఒక్క మాట కూడా అతనికి వినబడలేదు. ఇప్పుడు అతడు ఆశ్చర్యంగా యేసు ప్రభు వైపు తిరిగి, ప్రభువా, వారు నోరు కదల్చడం నాకు కనబడుచున్నది, ఆర్గన్ నొక్కుట నాకు కనబడుచున్నది, ఆర్గన్ యొక్క రీడ్స్ కిందికి పైకి వెళ్ళుట నాకు కనబడుచున్నది, అందరూ బైబిల్ తెరవటం, కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం తెరవడం నాకు కనబడుచున్నది. వారు చదువుచున్నారు, కానీ నాకు ఏమీ వినబడటలేదు. ఎందుకు ప్రభువా అని అడిగాడు. అందుకు ప్రభు, ఆ ప్రజలు నన్ను కేవలం నోటితోనే ఆరాధిస్తున్నారు, వారు తమ హృదయముతో నన్ను ఆరాధించటలేదు. వారు హృదయముతో ఆరాధిస్తేనే గాని మనకు వినబడదు, నేను కూడా వినలేను అని అన్నాడు. మన ఆరాధన ఎలా ఉన్నది? ప్రభు చెప్పినట్లు మనం ఆరాధనకు వెళ్ళి యాజకుల ఎదుట కూర్చొని వారి మాటలు విందుము, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపకుండా ఉండిన ఎడల ఏమి ప్రయోజనము? వారు నోటితో ఎంత ప్రేమ కనపరచుదురు, కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. అందుకే ప్రభు మనలను ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచెదరు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మత్తాయి 15:9. కనుక మనం ఆరాధించుచున్నప్పుడు కేవలం పెదవులతో కాక హృదయముతో దేవుణ్ణి ఆరాధించదము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.